దుబ్బాకలో నిరసన శాఖ బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో పద్మశాలీలు మరియు చేనేత కార్మికులతో కలిసి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ హరీష్ రావుల ఫ్లెక్సీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకకు మొట్టమొదటి శత్రువు హరీష్ రావు అన్నారు. దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు మరియు పద్మశాలీల ఆడపడుచులను మంత్రి కొండా సురేఖ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా దుబ్బాక ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న వ్యక్తి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షులు చిందంగాలయ్య, చేనేత కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దుబ్బాకకు ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారే. హరీష్ రావు గారే మొట్టమొదటి శత్రువు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఏ రోజు దుబ్బాక గురించి పట్టించుకున్నావో ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, దుబ్బాకలో ఉన్నటువంటి పద్మశాలీలకు, దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు హరీష్ రావు సమాధానం చెప్పాలి. ఈరోజు దుబ్బాక నియోజకవర్గం వెనుకబాటుతనమే ఉండాలి. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నీ కాలు కింద చెప్పులాగే ఉండాలని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు భావిస్తా ఉన్నారు. ఇది జరగది. మా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉన్నటువంటి ప్రజానికం దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి ఏదైతే మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సోషల్ మీడియా కుక్కల్లారా మీకు ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరోసారి మంత్రి గారి మీద మాట్లాడినా, మరోసారి మంత్రి గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా మేము దుబ్బాక పద్మశాలీలుగా, చేనేత కార్మికులుగా చెప్పుల దండలు వేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్, మా ఇంటి ఆడపడుచు అయినటువంటి మంత్రి గారి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడినా ఖబర్దార్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని హెచ్చరిస్తా ఉన్నాం.